జై శ్రీరామ్. సో ఈరోజు నుంచి నేను గుడ్ మార్నింగ్స్ ఓన్లీ జై శ్రీరామ్ చెప్పబోతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు 23rd of January. నిన్న మనకి అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించారు. సో ఆ సందర్భంగా కొన్ని సంకల్పాలు నేను తీసుకున్నాను. సో గుడ్ మార్నింగ్ కాకుండా జై శ్రీరామ్ అని ఎవరికైనా గ్రీట్ చేయడానికి, ఎవరికైనా విష్ చేయడానికి కానీ ఒకళ్ళు కనపడ్డప్పుడు జై శ్రీరామ్ అని అనబోతున్నాను ఇప్పటి నుంచి. అది సంకల్పం ఒకటి. అండ్ ఇంకొకటి రామకోటి స్టార్ట్ చేశాను నిన్నటి నుంచి. నిన్న రాశాను, కొన్ని స్టార్ట్ చేసేసాను. అండ్ ఇది బుక్ ఇలా ఉంటుంది, రామకోటి. ఇది బుక్ షాప్లో మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బుక్ షాప్కి ఇచ్చేసేయాలన్నమాట. సో ఈ బుక్స్ అన్నీ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో స్టార్ట్ అయితే చేశాను. కొంచెం 2-3 days నుంచి చాలా ఫ్యామిలీలో ఇష్యూస్ అవుతున్నాయి. మైండ్ అస్సలు పనిచేయట్లేదు అనమాట. బట్ ఈ రాముల వారి విగ్రహం ప్రతిష్టన రోజు చాలా అనుకున్నాను చేద్దాము అని. బట్ కొన్ని చేయలేకపోయాను. బికాస్ నిన్ననే మా బావగారిని కూడా, అంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని ఇంకా లేరనమాట తను. సో 2-3 days నుంచి బ్యాటిల్ చేస్తున్నారు. లైఫ్ అంటే చిన్నగా, అంటే ఒక చిన్న హెడేక్తో వెళ్ళిన మనిషి, హాస్పిటల్కి వెళ్ళిన మనిషి బ్రెయిన్ డెడ్తో ఇంటికి రిటర్న్ అయ్యారు. సో ఈజ్ నో మోర్ అనమాట, తను లేరు ఇంకా. నిన్ననే అది జరగడము నాకు ఇది అంటే ఒకటి మంచి విషయం, ఒకటి బాధాకరమైన విషయం, రెండు ఒకేసారి వచ్చేసరికి కొంచెం నాకు ఎమోషనల్గా నేను చాలా లోపల నుంచి డౌన్ అయిపోయినాను. బట్ మంచి వాళ్ళకి ఎందుకు వస్తాయి అని ఒక క్వశ్చన్ ఎప్పుడు. బట్ చేసుకున్న కర్మలు అలా ఉంటాయి. మనం చేసుకున్న దాన్ని బట్టి మనం మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా మన కర్మలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఆయన చాలా మంచి ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సంకల్పం తీసుకున్నాను. అసలు ఆయన చాలా క్లోజ్ అనమాట మాకు అందరికీ, కజిన్స్ అయినా కానీ. బావగారు అన్న పదానికి ఆయన అక్కడ కరెక్ట్గా సెట్ అవుతారు అనమాట. బావ అంటే పలకరించడం చిలిపిగా, అంటే ఆ బాండింగ్ చాలా అనమాట. పవిత్రంగా ఆయన ఈ రోజు వరకు ఆ బాండింగ్ని పవిత్రంగా పెట్టారు. చాలా క్లోజ్ అందరికీ. ఎవరికైనా నాలాంటి కజిన్ ఇంకొకళ్ళని అడిగినా తను కూడా అలాగే చెప్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కళ్ళని అలా చూసుకున్నారనమాట. సో ఆయన లేరు అంటే మేము ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఎక్కడున్నా మళ్ళీ మంచిగా మళ్ళీ పుట్టాలి. అట్లాంటి వాళ్ళు మనకు కావాలి, మన ఫ్యామిలీలో ఉండాలి, మనతో పాటు ఉండాలి అని కోరుకుంటున్నాను కూడా. మేబీ ఆ మంచితనంలో కొంచెమన్నా నేను నేర్చుకుంటాను. సో ఇట్స్ ఓకే, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్, మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి కాబట్టి. సో రామకోటి స్టార్ట్ చేశాను. నిన్న రాయలేకపోయాను మొత్తం పేజ్, కొంచెం అయితే రాశాను. అక్కడ ఫ్యూనరల్ అటెండ్ అయ్యి వచ్చి ఈవినింగ్ స్నానం చేసుకొని, తలకి స్నానం చేసుకొని, మార్నింగ్ అయితే పూజ అన్నీ చేసేసుకొని వెళ్ళాను అక్కడికి. ఫొటోస్ పెడతాను, కొంచెం చేయగలిగాను. అంటే దేవుడికి నైవేద్యం, ప్రసాదము ఇవన్నీ ఏం చేయలేకపోయాను అనమాట. కొంచెం దీపం పెట్టుకొని వెళ్ళాను. వచ్చాక ఇది అట్లీస్ట్ ఇది శాంతంగా కొంచెం సేపు ఇది రాసుకోగలిగాను. ఇంకా కొంచెం ఈ ఫుల్ పేజ్ అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఇంకా వేరే చాలా డిస్టర్బెన్సెస్ అయ్యాయి. మా లూసీకి బాగాలేదు, వామిటింగ్స్, మోషన్స్ 2 days నుంచి. దానికి ఇంజెక్షన్స్ అవుతున్నాయి, దాన్ని తీసుకెళ్ళాలి హాస్పిటల్లో. 2-3 days నేను, మా బావగారు హాస్పిటల్ ఉన్నప్పుడు 2-3 days నేను కొంచెం అక్కడ ఉండి వాళ్ళకి కొంచెం, మనం ఏం చేయలేం బట్ ఒక మారల్ సపోర్ట్ ఇవ్వాలి అని వెళ్ళాను. ఏం చేయలేకపోతున్నాము, అదే ఒకటి బాధ అనమాట. ఆయన కంప్లీట్లీ బ్రెయిన్ హ్యామరేజ్ అంటారు కదా, ఎందుకు జరిగింది అన్నది మేమేం చెప్పలేకపోతున్నాం అనమాట. బట్ కొంచెం అందరూ మాట్లాడిన విధంగా డాక్టర్స్ ఏదైతే చెప్పారో దాని విషయం మీద కొంచెం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే
బ్లడ్ థిన్నర్స్ అనే ఈ వర్డ్, బ్లడ్ థిన్నర్ చాలా మంది ఇది మాట నేను చాలా చూస్తున్నాను అనమాట. ఇవాళ బ్లడ్ థిన్నర్స్ ఇస్తున్నారు, బ్లడ్ థిన్నర్ అని. ఈ బ్లడ్ థిన్నర్ అనే వర్డ్ ఏంటి అసలు? కొంచెం ఎవరన్నా కానీ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటే మాత్రం తప్పకుండా మీరు అది కంటిన్యూ చేయండి. డాక్టర్ సలహా తీసుకొని కంటిన్యూలోనే ఉంచండి. అది మాత్రం మానేయకండి వితౌట్ డాక్టర్స్ అడ్వైస్, ఆర్ డోంట్ యూస్, ఆర్ వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ డోంట్ స్టాప్ ఇట్. అండ్ బ్లడ్ థిన్నర్ వల్ల ఆయనకి యాక్చువల్గా స్టంట్ వేశారు. ఆయనకి చెమటలు వచ్చేసి బ్లాకేజెస్ ఉన్నాయని చెప్పి స్టంట్ వేశారు మా బావకి. స్టంట్ వేసిన మంచిగా అయిపోయారు, అంత డిశ్చార్జ్ అని అయిపోతాయి అనేసరికి మళ్ళీ కొంచెం మనకి ఇబ్బంది అయిందనమాట. ఈ ఇబ్బంది అయింది ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని మినిట్స్లో ఈ కోమాలోకి వెళ్ళిపోయారు. ఇంకా అయిపోయింది ఆ స్టేజ్. అసలు అది అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. బ్రెయిన్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేసరికి కోమాలోకి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ తిరిగి చూడలేదు, నా ఏం మూమెంట్ లేదు, అంతే. అక్కడి నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళినా మేము బతికించుకోలేకపోయాము ఆయనని. సో అందుకే చెప్తున్నాను, కొంచెం డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ ఎప్పుడైతే విజిట్ చేస్తున్నారో తప్పకుండా మీలో ఉన్న ఇష్యూస్ కంపల్సరీగా అన్నీ మాట్లాడండి. టేక్ యువర్ ఓన్ టైం టు డిస్కస్ విత్ యువర్ డాక్టర్. అన్నీ చెప్పండి, మీకు ఏమేమి జరుగుతున్నాయి బాడీలో సిమ్టమ్స్ అన్నీ చెప్పండి. అండ్ మీరు క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి. ఎవరైతే పేషెంట్ ఉన్నారో లేకపోతే పక్కన ఎవరైనా అటెండర్ ఎవరైతే వెళ్తున్నారో పేషెంట్తో కంపల్సరీగా మీరు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు, ఏం ఇస్తున్నారు, ఏ హాస్పిటల్కి డైవర్ట్ చేస్తున్నారు, అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, అసలు ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఫస్ట్ రెక్టిఫై చేసుకోండి. ఇష్యూ ఏంటి ఫస్ట్ ఐడెంటిఫై చేశాకే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి ఒక పద్ధతి ఉంటుంది. అది కంప్లీట్ అవుతుందా లేదా? బికాస్ హాస్పిటల్స్కి వాళ్ళకి మనం మామూలు వాళ్ళమండి, రెగ్యులర్గా వచ్చే పేషెంట్. బట్ మనకి కాదు. మన మనిషి ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారంటే ఎన్నో ఆశలతో మనము ఆయన రిటర్న్ వస్తారు అని అనుకుంటాము. సో అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అడగాలి, ఏ డాక్టర్ విజిట్ చేస్తున్నారు, ఏ డాక్టర్ వస్తున్నారు, ఏ డాక్టర్ చూస్తున్నారు, ఇది ఎంత ఎంఎల్ ఇచ్చారు, ఏంటి, ఇవన్నీ కొంచెం పక్కన ఉన్న వాళ్ళు ప్లీజ్ కొంచెం ఇవి చూసుకుంటే మనకి మేబీ కొన్ని మనం అవాయిడ్ చేయొచ్చేమో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో. ఇది రేర్ కేస్ అంటున్నారు, బ్లడ్ థిన్నర్ ఇచ్చినప్పుడు ఇలా అవ్వడము చాలా రేర్ కేసెస్ అంటున్నారు. బట్ ఎందుకు ఆ కేసు కూడా ఎందుకు అవ్వాలి అని నా క్వశ్చన్ మార్క్ అనమాట, క్వశ్చన్ అక్కడ. సో బ్లడ్ థిన్నర్స్ మా డాడీ యూజ్ చేస్తారు బ్లడ్ థిన్నర్, బికాస్ బైపాస్ సర్జరీ అయినప్పటి నుంచి ఆయనకు కూడా బ్లడ్ థిన్నర్స్ కంపల్సరీగా ఉంది. సో ఆయన ఇప్పటివరకు వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి జరిగింది ఇదే మధ్యలో, మా బావ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్న రోజు మా క్లోజ్ ఫ్రెండ్, నాకు అంటే ఇంటర్మీడియట్లో నాకు క్లోజ్ ఉండింది, కొంచెం డిటాచ్ అయ్యాము ఇప్పుడు. రీసెంట్గా నేను చూపించాను, మీకు చూపించి ఉంటాను, ఆమెను కలిసానని ఏదో వీడియోలో చూపించాను. వాళ్ళ హస్బెండ్ కూడా 1 year నుంచి డయాలిసిస్ మీద ఉన్నారు, కొంచెం ఇష్యూస్ ఉండింది. ఆయన కూడా 20 days నుంచి బ్లడ్ థిన్నర్ వేసుకోవడం మానేశారంట. కొంచెం అంటే కొంతమంది ఏంటంటే ఓకేలే 1 year అయింది కదా, ఇంకా చలో కొన్ని మానేస్తాం అన్నట్టుగా కొంచెం ఏదో అనుకుంటారేమో తెలీదు. బట్ బ్లడ్ థిన్నర్ ఆయన కూడా వేసుకోవట్లేదంట, మానేశారు. సో ఆయనకు కూడా కొంచెం ఇలాగే బీపీ అయిపోయి ఆయన కూడా లేరు ఇంకా, అదే రోజు నాకు తెలిసింది. సో ఈ 2-3 daysలో నాకు ఈ బ్లడ్ థిన్నర్స్ అన్న వర్డ్ చాలా మూవ్ అవుతుంది నా మైండ్లో ఎందుకో. సో ఎవరైనా కానీ ప్లీజ్ మీ వాళ్ళు ఎవరైనా బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటున్నా కానీ గమనించండి, కంపల్సరీగా వాళ్ళు వేసుకుంటున్నారా లేదా. పేషెంట్స్ అయితే మీరు తప్పకుండా వేసుకోవాల్సిందే డాక్టర్ అడ్వైస్ ఇచ్చే వరకు. బికాస్ బ్లడ్ థిన్నర్స్ అనే దాని గురించి నాకు అంతగా అవగాహన లేదు. బట్ ఒకవేళ మీకు కావాలంటే, దాని మీద నాలెడ్జ్ కావాలంటే డాక్టర్స్ని అడగండి. పర్టికులర్గా కూర్చొని మాత్రం మాట్లాడండి డాక్టర్స్తో. సో దట్ మీకు ఇంకా కొంచెం నాలెడ్జ్ కావాలి అనుకుంటే తప్పకుండా మాట్లాడాలి. ఒక 5-10 minutes అయినా పర్లేదు, మీరు మాట్లాడి డాక్టర్స్తో తెలుసుకోండి.
మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎందుకు ఇలా వస్తుంది, ఏంటి అన్నది కొంచెం మనకు కూడా మన బాడీ గురించి అవగాహన ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అన్న విషయాలు తప్పకుండా మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఇలాంటి కేసెస్ ఇంకెవరు మాలాంటి మంచి బావని మేము కోల్పోయాము. మీరు ఎవ్వరు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని కోల్పోవద్దని నేను ఇది చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఎమోషనల్ అయిపోతున్నాను, బట్ కంట్రోల్ చేసుకుంటాను. బికాజ్ నేను మిమ్మల్ని ఏడిపించడానికి కాదు, కొంచెం అటెంటివ్గా ఉంటారని చెప్తున్నాను అంతే. అటెంటివ్గా ఉండండి. పక్కన ఉన్న వాళ్ళు కానీ, పేషెంట్తో ఉన్నవాళ్ళు కానీ, ఎవరన్నా కానీ ఏ డాక్టర్స్ విజిట్ చేస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, ఎందుకు ఇంత అని కొంచెం మనం ఆ కేస్ షీట్ అనేది కొంచెం చూస్తూ ఉంటే మనకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. అండ్ మనం కూడా క్వశ్చన్స్ వేస్తే మేబీ వాళ్ళకి దానికి ఆన్సర్స్ డాక్టర్స్ ఇవ్వగలుగుతారు. డాక్టర్స్ ఏం మనని తప్పుగా ట్రీట్ చేయరు, నేను అలా అనట్లేదు. బట్ పేషెంట్స్ మనము మన 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 బాడీలో ఏం జరుగుతుందో అనేది కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేరు అని నేను ఇది ఒక్కటే చెప్పబోతున్నాను. మా బావగారికి కూడా 10-20 days నుంచి హెడేక్ అని అంటున్నారంట. అది రిలేటెడ్ టు హార్టా అంటే రిలేటెడ్ టు బ్రెయిన్ అనేది మాకు ఇప్పటికీ క్లారిటీ లేదు అసలు. సో ఎక్కడో సమ్ కమ్యూనికేషన్ గ్యాపా ఏం జరిగిందో తెలియదు, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, వీ లాస్ట్ హిమ్. సో అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్క చిన్న మీ ట్రిగర్స్ బాడీలో ట్రిగర్ అవుతున్నది గమనించుకొని డాక్టర్స్ దగ్గర చెప్పండి. ఏమేమి చిన్న జలుబైనా కానీ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు అన్నీ చూశాకనే ఒక దీనికి వస్తారు, డాక్టర్స్కి తెలుస్తుంది సిమ్టమ్స్. కాబట్టి ప్లీజ్ డోంట్ ఇగ్నోర్, ఏది చెప్పకుండా మానేయద్దు. అండ్ మీరు వెళ్ళే ఫిజిషియన్ కూడా ఎలాంటి వాళ్ళు, హౌ కేపబుల్ ఈజ్ టు ట్రీట్ యూ అన్నది కూడా చూసుకోండి ఒకసారి. థర్డ్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోండి. డాక్టర్ అన్నా కానీ ఇంకో థర్డ్ ఒపీనియన్ కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, సో దట్ వీ కెన్ సేవ్ వన్ మోర్ లైఫ్, వీ షుడ్ సేవ్ వన్ మోర్ లైఫ్, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు 10 o'clock అయిపోయింది. నిన్నంతా నాకు బాడీ పెయిన్స్, ఇంకా 2-3 days నుంచి ఏడ్చి బాడీ ఇట్లా అయిపోయిందనమాట. రాత్రంతా మా వారు పాపం ఒత్తుతూ కాళ్ళు చేతులు అన్నీ ఒత్తారు, తల కూడా బాగా ఉత్తిపించుకున్నాను పాపం. అండ్ మార్నింగ్ అయింది, పాపకి బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ చేసుకొని తినేసి వెళ్ళిపోమని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఆమెకి నేను లంచ్ ఇవ్వాలి, ప్రిపేర్ చేయాలి. లేచాను, కొంచెం ఇల్లంతా కూడా సర్దుకొని ఫస్ట్ నేను సరే పూజ ఇంకా చేసుకోలేదు, ఫస్ట్ నేను ఇది కంప్లీట్ చేస్తాను ఈరోజుది. ఈ హాఫ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పూజ చేసుకొని వంట చేసుకొని పాపకి ఇచ్చేసి దాని తర్వాత మా లూసీ గార్డ్ని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. ఇవాళ థర్డ్ రోజు ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఉన్నాయి. సో చూద్దాము ఎలా జరుగుతుంది నా డే అన్నది. బట్ ఇగ్నోర్ మాత్రం చేయకండి. నేను చెప్పిన వర్డ్స్ మీకు తప్పుగా అనిపించచ్చో ఏమో నాకు తెలీదు, బట్ ప్లీజ్ దీంట్లో ఒక 2% ఎవరికన్నా యూజ్ అవుతే హ్యాపీనెస్ నాకు ఇంకా వేరేదే లేదు. సో యా, ప్లీజ్ సేవ్ యువర్ లైఫ్, సేవ్ సమ్వన్స్ లైఫ్ టూ. శ్రీరామ శ్రీరామ జయ జయ రామ, 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 శ్రీరామ. సో 4-5 lines 6 lines రాసిన తర్వాత నాకెందుకో నిన్న రాసిన రైటింగ్ ఈరోజు రాసిన రైటింగ్లో తేడా అనిపిస్తుంది. చూడండి, ఎందుకంటారు? ఇవాళ తొందర ఉందన్న నాకు అర్థం కావట్లేదు. నిన్న అంటే కూల్ మైండ్తో రాశాను, ఈరోజు హడావిడి నాకు, అంటే బ్యాక్ సైడ్ నాకు చాలా పనులు ఉన్నాయి చేయాలి అని మన మైండ్లో ఉన్నట్టుంది, అసలు రావట్లేదు రైటింగ్. చూడండి, తొందరగా రాసేస్తున్నాను. సో ఇక్కడ ఈ లైన్స్ చూసారా, ఇక్కడ మీరు గమనిస్తే కనపడుతుందో లేదు, ఇక్కడ కనపడుతున్నట్టుంది. ఫస్ట్ కింద నుంచి 5 lines చూడండి ఎలా రాస్తున్నాను. నిన్న రాసింది కొంచెం బాగా వచ్చింది రైటింగ్, ఇక్కడి వరకు రాశాను. ఇక్కడ చూడండి
ఎంత అసలు నాకే నచ్చట్లేదు ఇది, అందుకే స్టాప్ చేసేసాను. సో కొంచెం కూల్ మైండ్ ఉన్నప్పుడు మేబీ ఎమోషనల్ అయ్యానేమో. ఓకే, కొంచెం ఆపేసి కొంచెం కూల్ అయినాక రాస్తాను. మళ్ళీ తెలిసిపోతుంది, అది నాకే తెలిసిపోతుంది అనమాట. కొంచెం ఎమోషనల్గా అయినప్పుడు మన మైండ్ చూసారా ఎలా వర్క్ చేస్తుంది, ఇలా ఉంటుందన్నమాట. అందుకే ఎమోషనల్గా ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఏ కార్యం తలపెట్టద్దు, ఏం చేయొద్దు, సింపుల్గా కామ్గా ఉండాలి. ఫోకస్ మంచి వాటి మీద పెట్టినా కానీ ఇలా ఉంటుంది. నేను మంచిగా కార్యం స్టార్ట్ చేద్దాము ఇవాళ, సరే ఎమోషనల్ అయిపోయాను కదా, కొంచెం రైటింగ్ పోయింది ఇక్కడ. సో కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మళ్ళీ కొంచెం కామ్గా అన్నీ కొంచెం వర్క్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత మేబీ మైండ్ కామ్ అయిపోతుందేమో, చూద్దాము. అప్పుడు స్టార్ట్ చేస్తే చూద్దాము ఎలా హ్యాండ్ రైటింగ్ వస్తుంది అప్పుడు. అండ్ ఇంకోటి హ్యాండ్ పెయిన్ కూడా నాకు ఉండింది కదా, సో ఫాస్ట్గా రాయలేకపోతున్నాను. మేబీ ఈ బుక్ రాయాలి కాబట్టి దీంతో 50,000 ఉంటాయంట. 50,000 శ్రీరామ అని 50,000. సో ఇలాంటివి నాకు 1 crore అంటే ఒక 15 బుక్కులు అనుకోండి, 12 బుక్కులు రాయాల్సి వస్తుంది, రాయాలి. సో ఇది రాసిన తర్వాత తనకి రోజుకి ఒకటి వేసుకున్నా ఇక దీంట్లో 847 అంట. ఒక ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, 847 ఏమో ఉన్నాయంట. సో ఇలాగా 2 pages కదా, ఈ పేజ్ అండ్ వెనక పేజ్లో 847 ఇంటూ ఎన్ని పేజెస్ మరి ఇది బుక్. నేను కూడా అంతగా మా బాబు తెచ్చిచ్చి అన్నీ చేసి ఇచ్చాడు నాకు. కౌంట్ చేసి మళ్ళీ చెప్తానండి, కొంచెం మైండ్ పని చేయట్లేదు అస్సలు. ఒక వ్యక్తి వెళ్ళిపోతారు కానీ వెనుకున్న వాళ్ళు ఎంత బాధపడతారు కదా అసలు. నాకు 2-3 days నుంచి అంతగా స్ట్రాంగ్గా ఉన్నా కానీ వాళ్ళు అవ్వట్లేదు ఇంకా. సరే ఇప్పటికైతే ఇంటి పనులు చేసేసుకొని మా పాపకు కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి, అది కూడా ప్రయారిటీస్ అన్నీ మనకి. సో అది ఇచ్చేసేసి ఇంట్లో పనులు కొన్ని చేసేసుకున్న తర్వాత కూల్ మైండ్ ఉన్నప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తాను, అప్పుడు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సో నేను నిన్న మార్నింగ్ ఇలా చేసుకున్నాను అనమాట. రాముల వారి విగ్రహము, సీతమ్మ, రాములు, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహం ఇలా నా దగ్గర ఉండింది. సో ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇలా చేసుకొని ముగ్గులు రంగోలీ కలర్స్ వేద్దాం అనుకున్నాను, బట్ చెప్పాను కదా టైం అంత లేకుండింది. సో ఫటాఫట్ ఫాస్ట్గా ఇలా చేసుకొని అఖండ దీపం పెట్టుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి. అది ఈవినింగ్ నైట్ వరకు మనం అంటే జ్యోతి వెలిగించమన్నారా అప్పటి వరకు ఉండింది. అండ్ ఇక్కడ మా పాపతో తర్వాత ఈ 4 మా బాబు పాపతో వాళ్ళు రాలేదు కాబట్టి అక్కడికి వాళ్ళతో పెట్టించాను. అండ్ అక్షింతలు ఇక్కడ తమలపాకుల్లో జై శ్రీరామ్, మా ఇంట్లో ఉన్న తమలపాకులు చెట్టు ఉంది కదా, దాని నుంచి రోజు తీసి ఇలా జై శ్రీరామ్ రాసుకున్నాను. సో ఇదండి మా చిన్న సెలబ్రేషన్ నిన్న 22nd January సెలబ్రేషన్స్. సో ప్రస్తుతానికి నేను దీపం పెట్టేసుకొని ఫస్ట్ నాకు ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి. ఇది చూడండి, మొన్న నైట్ నానబెట్టేశాను పప్పు ఇడ్లీకి అని చెప్పి. సో నైట్ హాస్పిటల్కి ఉరకాల్సి వచ్చింది. సో ఈ పప్పు అలాగే ఉండిపోయింది. నిన్న చేద్దాం అనుకున్నాను, నిన్న నాకు అస్సలు అంటే ఇంక ఏమీ మూడ్ లేదు, అసలు ఇంకేం చేయలేదు. ఇది ఇలానే ఉండిపోయింది పప్పు. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకొని కొంచెం మంచిగా, చాలా స్మెల్ కూడా వస్తుంది, వాష్ చేసేసుకొని కొంచెం గారెలు వేసేస్తాను. ఇష్టం అవ్వట్లేదు, బట్ ఇప్పటికి పప్పు పాడైపోతుంది కాబట్టి రవ్వ ఇప్పుడు ఇడ్లీకి చేయలేను ఇప్పుడు, కాబట్టి కొంచెం వడలు వేసేస్తాను ఇవి. అండ్ వంటకి ఏం చేయాలో కూడా ఇంకా ప్లానింగ్ లేదు నాకు. చెప్పాను కదా నాకు అసలు మైండ్ పని చేయట్లేదు ఏం చేయాలన్నది. సో చూద్దాం ఏమేమి చేసేస్తాను ఫాస్ట్గా కొంచెం.
రుచి స్నానం ఆపైందా? అలే 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 గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ కనవా. హాయ్ గుడ్ మార్నింగ్. జస్ట్ జ్యోతికి స్వాగతం చెప్పు. నువ్వు చెప్పలే ఇవాళ? చెప్పలే. చూడు స్నానం చేసుకొని వచ్చింది ఇప్పుడే. పాపం నిన్న మొన్నటి నుంచి వామిటింగ్స్ మోషన్స్కి గలీజ్ అయిపోయింది. మర్చిపోయా గుడ్ మార్నింగ్ చెప్పొద్దు. జై శ్రీరామ్ చెప్పమన్నాను. జై శ్రీరామ్ అలవాట్లో పొరపాటు. జై శ్రీరామ్. నిన్న చూడండి నేను గారెలు వేసే లోపల మా లూసి కారణం చూడండి మొత్తం పువ్వులన్నీ రచ్చ రచ్చ చేసేసింది. ఎక్కడ పోయిందో అది. అది చూస్తున్నారా పువ్వులు తినేసి వామిటింగ్ చేస్తుంది. అయిపోయిందా? పిచ్చిదాండగా చేస్తుంది స్నానం చేసినాక. తవ లోపల వెళ్దాం దా. బాల్ ఆడుకుందాం దా. బాల్ చూసి బాల్. పడుకున్నప్పుడు అవ్వట్లు చూసినావా? ఉమ్మైందన్నా నీకు? ఉమ్మైందే? వామిటింగ్ వచ్చింది అదో ఉమ్మైంది లూసి. చూడండి ఇందాక మా లూసి నాతో మాట్లాడుతుంది. మేము మీతో మాట్లాడుతూనే ఒక ఆకు తినేసింది. జీజీ ప్లాంట్ ఆకు తిని గొంతులో అది అటకాయించింది. అది చూడండి ఎట్లా చేస్తుంది లూసి. ఇది గొంతులో అటకాయించితే ఇంకా ఇమీడియట్గా గారెలు బూరెలు అన్నీ అక్కడ పక్కన పెట్టేసి బయలుదేరాము నేను మా హస్బెండ్. పాపకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి అదే టైము, ఇంకా దీనికి గొంతులో అటకాయించడం అన్నీ ఒకటే టైం అనమాట. ఇంకా పాపకి ఏం చేయలే కదా, చేద్దాం అనుకునే టైంకి ఇది ఇట్లా చేసింది. సో పక్కనే రాఘవేంద్ర రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచి ఫ్రైడ్ రైస్ తీసుకొని టిఫిన్ బాక్స్లో పెట్టుకొని తనకి ఇచ్చేసి దీన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఆకు కదా కొంచెం టాక్సిక్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా ఇంజెక్షన్ ఇచ్చారనమాట. సో ఇంకా అది గొంతు ఇట్లా 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 అంటూనే ఉంది. భయం వేస్తుంది ఇంకా నాకైతే. బట్ ఏం కాదు అని అయితే చెప్పారు. అది కరిగిపోతుంది, డైజెస్ట్ అయిపోతుంది అని అంటున్నారు. సో కొంచెం అంటే మోషన్ ఫ్రీ అయ్యే వరకు కొంచెం మనకు భయమే అనమాట. సో ఇది ఈరోజు పరిస్థితి. ఇది భయంగా ఉంది నాకు. ఇంకా మా లూసి అమ్మకి ఇట్లా నవ్వుతే నాకు నేను చాలా అసలు ఎమోషనల్గా ఉన్నానంటే ఇవన్నీ అవుతున్నాయి నాతో. కొంచెం డేస్ నార్మల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చూద్దాం ఈరోజు ఫింగర్స్ క్రాస్డ్ అది మంచిగా అయిపోతే బాగుండు అని. లూసిమ్మా ఇంకా వస్తుందా? ఇంకా అవుతుందా నీకు అట్లా గొంతు? ఏది చూపి. ఇంకేం లేదు ఆకులు, ఇంకేం పెట్టాము. అదో అదో చూస్తున్నా శుభ. ఇల్లు ఏముందో తీసుకొని తిరగడానికి ట్రై చేస్తుంది. కట్టేసాను లూసి. కట్టేయమన్నాడు ఆయన డాక్టర్. బూచోడ్ దగ్గర పెట్టేసి ఓట్రా ఎక్కడ కిందికి ఎక్కడ పోతుంది పిచ్చమ్మా. ఇంకా అవుతుందా? బూ అవుతుందా? బూ వచ్చిందా? బూ చూడండి. ఏది వద్దా? సరే వదిలేసి సరే ఇట్లా ఉండు ఒక్క నిమిషం ఉండు. ఏమైందన్నా నీకు? గొంతు అదో అన్నది మళ్ళీ అంటుంది. ఏది మళ్ళీ అను వచ్చిందా? గొంతులో ఏముంది? బూ ఉందా? టూ మచ్ నువ్వు. చిన్నమ్మా నీకేమైనా ఆపోతే ఎట్లన్నా మేము